హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ సత్యాలు. నేను మీ సుమ. ఇవాళ నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే, ఎందుకంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఫ్యాక్ట్స్ చెప్దామని. కానీ నాకెందుకో అనిపించింది, నేను పుట్టి పెరిగిన ఊర్లలో ఎవరికీ తెలియని చాలా వింతలు, విశేషాలున్నాయన్నమాట. అవి ఒక్కొక్కటిగా వీడియోస్ చేస్తూ చెప్తాము అని అనిపించిందనమాట. సో, అందుకే స్టార్ట్ చేశాను ఈ స్టోరీస్ చెప్పడము. మెయిన్‌గా ఏంటంటే, నాకు కథలు చెప్పడం చాలా ఇష్టము అండ్ మాట్లాడడం కూడా చాలా ఇష్టం అనమాట. మరి మనలో ఉన్న టాలెంట్‌నే కదా మనం చూపించాలి. కథలు చెప్పడం బాగా తెలిసినప్పుడు కథలే కదా చెప్పగలము. సో, నేను చెప్పే కథలు మీకు నచ్చుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టండి. దాంతో మన ఛానల్‌లో వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. అలాగే మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాగుందంటే బాగుంది అని చెప్పండి. లేదు అంటే అక్క నువ్వు ఇంకా బాగా చెప్పొచ్చు, లేదంటే మీకేమైనా తెలిసిన కథలు ఉంటే ఇలా వినాలనిపిస్తే అది కూడా కామెంట్ సెక్షన్‌లో కానీ లేదంటే చెప్పండి. నేను కమెంట్స్‌లో చెప్పండి. సో, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. ఇది మాది నెల్లూరు జిల్లా గూడూరు అనమాట. గూడూరు సిటీకి ఆనుకుని ఉన్న సైదాపురం అనే గ్రామం అన్నమాట. మా ఊరు చుట్టుపక్కల చాలా చిన్న చిన్న కథలు చాలా ఉన్నాయి. అవి ఏంటంటే ఎవరికీ అంతగా తెలీదు. నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తది. అలాగే గూడూరు వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తుపడతారు ఈ స్టోరీ. ఇది ఏంటంటే గూడూరు జిల్లా నుంచి పొదలకూరు కానీ, రాపూర్ కానీ వెళ్ళే దారిలో చెన్నూరు అని ఒక ఊరు ఉంటది. అక్కడ నేత చీరలు నేస్తూ ఉంటారు. దానికి ఆనుకొని ఒక 10 నిమిషాల దూరంలో కట్టాలమ్మ గుడి అని ఒకటి ఉంటదనమాట. కట్టాలమ్మ గుడి. ఈ గుడి గురించి, అసలు ఈ గుడికి కట్టాలమ్మ గుడి అని ఎందుకు పేరు వచ్చింది, అసలు ఈ గుడి ఎలా వచ్చింది అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి ఈ స్టోరీలోకి వెళ్ళిపోదామా? చాలా కాలం పూర్వం ఆ ఊరికి చాలా వరదలు వచ్చేటివన్నమాట. ఆ ఊరు ఎలా ఉంటదంటే, ఆ ఊరు కానీ మా ఊరికి, మాది సైదాపురం, ఇది చెన్నూరు అనమాట. మా ఊరికి, ఆ ఊరికి మధ్యలో ఒక పెద్ద కాలువ ఉంటదనమాట. అది ఎక్కడి నుంచి అంటే సోమశిల ఉంటది కదా డ్యాము. అక్కడి నుంచి ఒక సముద్రంలోకి వెళ్ళేదానికి ఒక నదిలా ఉంటదనమాట. నది కాదు, కాలువ, పెద్ద కాలువ. పంట కాలువలు అంటారు కదా, అలాంటిది. అది ఎలా అంటే ఇప్పుడు వర్షాకాలం జరుగుతుంది కదా, వర్షాకాలం ఎక్కువ వర్షాలు వచ్చాయంటే అది నిండిపోయి మా ఊరికి కానీ, ఈ చెన్నూరుకి కానీ వరదలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మా ఊరికి, చెన్నూరుకి మధ్యలో కూడా రాకపోకలు ఉండవు. ఎందుకంటే ఒక చిన్న వంతెన లాగా ఉంటుంది. ఆ వంతెన మీదకి నీళ్ళు వచ్చేస్తాయి, ఇబ్బంది పడతారని చెప్పి చాలా తక్కువ ఉంటాయన్నమాట రాకపోకలు. కాబట్టి చాలా ఏళ్ళ క్రితం, ఇప్పుడంటే బ్రిడ్జిలు కట్టారు కానీ, ఒక 20-30 ఏళ్ల క్రితం నుంచి బ్రిడ్జిలు కట్టారు కానీ, ఇది ఒక ఈ 60-70 సంవత్సరాల క్రితం జరిగిన కథ అనమాట. ఇంకా అంతకుముందే జరిగింది, నాకు తెలిసినంత వరకు జరిగిందనమాట. అప్పుడు ఈ చెన్నూరుకు అనే ఊరికి చాలా అంటే చాలా వరదలు వచ్చేసాయన్నమాట. చెరువు గట్టు తెగి ఊర్లోకి నీళ్ళు వచ్చేసే ప్రాబ్లం వచ్చేసిందనమాట. అలాంటి సమయంలో ఏం చేయాలని ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు ఆ ఊరిలో ఉన్న ఒక అమ్మాయికి కలలో అమ్మవారు కనపడి ఇలాగా నువ్వు చెరువులో దూకి ఆత్మార్పణ చేసుకుంటే మీ ఊరు మునిగిపోకుండా ఆగుతుంది అని చెప్పి కలలో కనపడి చెప్తారనమాట. అప్పుడు ఆ అమ్మాయి ఆలోచించకుండా ఆ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులో దూకి ఆత్మార్పణ చేసుకుంటుంది అనమాట. దాంతో వెంటనే అమ్మవారు ఆ ఊరికి కాపలాగా ఉండి ఆ వర్షాన్ని ఆపేసి ఊరు మునగకుండా కాపాడుతుందనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ ఊరు చాలా ఇది సేఫ్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఆ చెరువు గట్టు మీద ఒక వేప చెట్టు కింద చిన్న అమ్మవారి విగ్రహంలా వెలుస్తుంది అనమాట. తర్వాత ఒక మంచి పూజారి గారికి కల్లో కనపడి, నేను పలానా ఆమెను దేవతని, మీ ఊరు కాపాడిన దేవతని, కాబట్టి నేను పలానా చెరువు గట్టు కింద ఈ వేప చెట్టు కింద వెలిసాను, నన్ను తీసి నాకు పూజలు చేయండి, అప్పుడు మీ ఊరు సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. చెప్పంగానే పూజారి అండ్ ఊరి పెద్దలందరూ కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఆ గట్టు మీదే చిన్న గుడి కడతారనమాట. చాలా సంవత్సరాలు గట్టు మీద ఉన్న
చెట్టు కిందే అమ్మవారు ఉండేవాళ్ళు. కట్ట మీద వెలిసిన అమ్మవారు కాబట్టి కట్టాలమ్మ అని ఆమెకి పేరు వచ్చింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే కట్ట మీద ఉంటే అంటే జనసంచారం ఎక్కువ అవ్వడం వల్ల కట్ట మీద ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడి నుంచి అమ్మవారిని తీసి కొంచెం యువతలుగా అంటే చెరువు కట్టకు కొంచెం యువతలుగా తీసుకొచ్చి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి చాలా పెద్దగా గుడి కట్టించారనమాట. అలాగే ఇప్పుడు ఆ గుడి చుట్టుపక్కల పెళ్లి మండపాలు ఇవన్నీ కట్టించారు. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో పెళ్ళిళ్ళు జరిగితే వాళ్ళు కలకాలం సంతోషంగా ఉంటారు అనే ఒక నమ్మకం అనమాట. నిజం చెప్పాలంటే మా పెళ్ళి కూడా ఆ మండపం ఆ గుడిలోనే జరిగింది. కానీ నాకు ఎందుకో అమ్మవారంటే చాలా నమ్మకము, ఇష్టం కూడా అనమాట. ఎందుకంటే ఎలాంటి స్వార్థం చూసుకోకుండా ఆమె ఊరి కోసం ప్రాణత్యాగం చేసి అమ్మవారిలో ఐక్యమైంది. కాబట్టి ఆమె చాలా గొప్పది కదా! స్వార్థం లేని త్యాగం చేసింది కాబట్టి ఆమె అమ్మవారు అయిందనమాట. నాకు తెలిసి ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.